నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞాన యజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1005 రోజులైందండి. ఈ రోజు 1006వ రోజు. ఈ గీతా జ్ఞాన యజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాని మాటను, ఈ మూగవాని మాటను చోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందమొందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేద వ్యాసుడు దేనిని జనుల ఎద వికసించునట్లుగాను, మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో 1000ని ఎన్నో రోజు అంటే 1006వ రోజు, 1006వ రోజు అంటే 2023 డిసెంబర్ 4వ తేదీన మనం ఇక్కడ కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా నిన్న తెలుసుకుని, మరి
కర్మ సిద్ధాంతం అచల పరిపూర్ణంలో ఎలా లేదు అనేటువంటి విషయాన్ని 18వ అధ్యాయంలో సాంఖ్య సూత్రాన్ని తెలుసుకునే దానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల 124వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? మనమీ బయలున లేనిదే మనకు మనమే వచ్చి నిలిచి మనమేగిన ఏమనక మన జోలి గొనకన్ తనకై తానుండి ఉన్నదిదిగో కనరా. కనరా చూస్తారా చూడరా అని అర్థం. గురుగారు కనరా అంటే చూడండి. ఇప్పుడు చూడండి, సర్వము గురువుమయము అనే ప్రార్థనా గీతాన్ని మళ్ళీ పెట్టండి. ఇప్పుడు ఈ పద్య సారాంశం అందులో చూడండి, మీరే గమనించండి. పద్యం వచ్చి ఎట్లుందంటే ఇదే పెట్టండి, మీరు ఇది ఇట్లే పెట్టండి, కిందికి దించండి. ఈ ప్రార్థనా గీతానికి ఈ కంద పద్యానికి ఏమైనా తేడా ఉందో చూసుకోండి. మనమీ బయలున లేనిదే అనేది పద్యం ప్రారంభం. సర్వము గురువు మయము అంటే మనమందరికంటే అతీతంగా ఉండేటువంటి గురువు మయము అనేది మనము ఈ బయలున లేనిదే అనే దానికి అదే అర్థం అండి. అక్కడ ఈ బయలు అంటే సర్వము సద్గురుమయమైనటువంటి అచల పరిపూర్ణ స్థితిలో. భవరోగ వైద్యుడు పరిపూర్ణుడు. ఎవరు మనకు పాఠం చెప్తున్నటువంటి దక్షిణామూర్తి, ఆయన అశరీరుడు. మనకు మనమే వచ్చి చూడండి, సకల విద్యల నిలయము ఆయనే. అందుకే గురుడు నరుడు అనకూడదు. ఇక్కడ చూసుకోండి, మూగవాని మాట అని పెట్టారు రెండో చరణంలో. మూగవాని మాట అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే మనము ఈ బయలున లేనిదే. నేను మూగోడైనప్పుడు మీరు మాత్రం చెవిటోడు గారా అంటే మనకి మూగ చెవిటోళ్ళనే అంటే బయలులో ఈ జ్ఞాన యజ్ఞము, ఈ సృష్టి, ఈ నవగ్రహ నక్షత్రాలు, ఈ పంచభూతాలు లేనిదే. కానీ శ్రోతలు ఏం చేస్తూ ఉంటారంటే మన జోలిని నాగేశ్వర ప్రసాద్ బాగా ప్రశ్నించాడు అని ఒకరు అంటారు. ఆయనకేం తెలియలేదని ఇంకొక ఆయన అంటాడు. అవును, తెలియక కదా ప్రశ్నించేది. రెండు అబద్ధాలేనండి. నాగేశ్వరరావు గారికి ఏం తెలియదన్నా అవసరం లేదు, నాగేశ్వర ప్రసాద్ బాగా ప్రశ్నించాడన్నా మనకు అవసరం లేదు. ఎందుకంటే మనలో సద్గురుమూర్తి అవగాహన జరిగితే తెలియకనే ప్రశ్నించాం, తెలిసిన తర్వాత తెలిసిన వాడు లేదు కదా. అంతే అంతే గురుగారు. అట్లా మగవాడి మాట అది శ్రోతల కోటలు దాటించడం అంటే తెలుసా, లేకనే లేనిదే. ఇది గురుకృపా సిద్ధితో ఈ నేను ఆనందం పొందాలనే తప్ప పక్కోడు చెప్పినాడని ఆనందం పొందేది అవసరం లేదు మనకి. పక్కనోడు అంతమంది, మీరే చెప్పారు నేను అంతమంది ఆడుండారని. కాబట్టి ఇక్కడ పూజారి వెంకటేశ్వర అభిప్రాయం ఏంటంటే
గురు కృపా సిద్ధితోనే. ఇప్పుడు మీలో ప్రశ్నించేవాడైనా, నాలో సమాధానం చెప్పేవాడైనా వీళ్ళిద్దరూ లేరు కదా, ఉండేది ఆయనే కదా. ఆయన్ని తలుసుకుంటే, ఆయన్ని తెలుసుకుంటే, ఆయన్ని కలుసుకుంటే, ఆయన్ని చూస్తే ఇంకా నేనెంత ఆనందమొందినానో. క్వశ్చన్ మార్క్ అది. ఎవరిని అడుగుతారు మీరు? నాకు తెలియదు. ప్రూఫ్ కావాలంటే లాస్ట్ చరణం. ఇద్దరిలో నిజం ఉంటుంది చూసుకోండి. శ్రీకృష్ణుడు నిజయోగి, నిజ భక్తుడికి నిదర్శనం అర్జునుడు. వాళ్ళిద్దరిలో ఉండేది ఒక్కరే. ప్రూఫ్ చెప్తాను. పాండవానాం ధనంజయ, మునీనామప్యహం వ్యాస, కృష్ణీనాం వాసుదేవోస్మి. ఇట్లా వ్యాసుడైనా, అర్జునుడైనా, కృష్ణుడైనా మొదటి నేనండి. ఇప్పుడు నువ్వైనా నేనైనా కూడా మొదటి నేనే కదండి. అంతే. ఇది తెలియక రోజు నాకు నువ్వు బ్లాక్ చేసేసిన. నేను ఏం చేయాలి? నేను గ్రూప్ లో పెట్టండి అని అడిగితే 10 మందికి తెలుస్తుంది అంటే నేను కూడా తెలుసుకుందామనే. ఇది తెలియక మీరు ప్రతిరోజు నా వాట్సాప్ ప్రత్యేకంగా టార్గెట్ చేసి మీరు మా సాంప్రదాయం కాదు అంటే మీరు శివరామ దీక్షలు ఫోటో పెడతారు రోజు. నాకు శివరామ దీక్షల ఫోటోలు ఏమి నేర్చుకోవాలి నేను చెప్పండి? గురు సూచనతో నేర్చుకుందామండి. గురు కృపా సిద్ధితోనే. ఇప్పుడు అక్కడ రోజు నాకు వాట్సాప్ చేసి ఆయనకి, మీకు, నాకు గురువు ఒక్కరే. ఆ సూచన పక్కన పెట్టి వ్యాసుడి పేరు చెప్తారు, అర్జునుడి పేరు చెప్తారు, వీళ్ళంతా మన సాంప్రదాయం కాదు, ముందు మీరు అచల పరిపూర్ణ ప్రబోధం నేర్చుకొని చెప్పండి అంటారు నన్ను. ఇంక నేను ఏం నేర్చుకోవాలని వాళ్ళ దగ్గర నాకు అర్థం కాదు. చూసుకోండి, నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడు అర్జునుడు వీళ్ళిద్దరూ ఒక్కరే అండి. సాక్షాత్తు సద్గురుమూర్తి స్వరూపులై. వీళ్ళిద్దరూ సద్గురుమూర్తి స్వరూపులని ప్రూఫ్ చెప్పేది అప్పుడు. వాళ్ళిద్దరు లేదు ఆడ పుస్తకంలో, వాళ్ళిద్దరు పేర్లు రాసిన వ్యాసుడి భావన అంతేదండి. అంతే. వ్యాసుడు కల్పించిన పాత్రలు అవి. అవును. మనం పోయి సూర్యుల కురుక్షేత్రంలో ఎట్ట చెప్పినాడని, కానీ మనం చెప్పుకుంటా ఉండేటువంటి ఈ యొక్క పాంచజన్యం మాత్రం కలియుగంలో కూడా పోయి కృష్ణుడు ఎక్కడ చెప్పినాడు అక్కడనే పోయి పారాయణం జరుగుతా ఉంది. అది నాకు కూడా తెలియదు, వాళ్ళు అది కూడా తెలియదు మనకు. వాళ్ళు ఫోన్ చేసి చెప్తేనే తెలిసింది. ఇప్పుడు ఎవరు చెప్పినప్పుడు ఎలా వస్తుంది? భగవద్గీత రానే రాదు కదా గురువు గారు. భగవద్గీత వేరేం కూడా చెప్తే మరి వాళ్ళు నేనే గనకర్తనంటారుగా, నేనే చెప్పానంటారుగా. ఎవరంటారు? అన్నాళ్ళు లేరు ఇంతవరకు. అట్ట అనకూడదని. భగవద్గీత ఎవరిది అంటే ఒక్కరిది భగవద్గీత. ఎవరిది తెలుసా? అదే నాదే. అంటే అవగాహన చేసుకుని ధరించేవాడిది మాత్రమే, వాడు ఒక్కడే. ఎవరు చదివితే వాడిదే భగవద్గీత, లేకపోతే భగవద్గీత అంతే. ఇప్పుడు నాకేం తెలుసు? నేను నేర్చుకునే క్రమంలో అది రాయబడింది. అవును. నేను కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని మనసులో పెట్టుకున్నానే తప్ప అక్కడ పోయి ఇది పాడతారని నాకు తెలుసా? లక్ష్మీదేవి గారు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి మీ అడ్రస్ కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తానండి. అదేందో గురు ప్రవేశం, గృహ ప్రవేశం ఒకే పత్రికలో చూసి అక్కడ మీ ఫోటో చూసేటప్పటికి అక్కడ ఎవరెవరు మీరే అనుకుని ఫోన్ చేశానండి. మీరేనా పాంచజన్యం గేయ రూపంలో రాసింది మీరేనా అని అడిగి, అవునమ్మా అని చెప్పేటప్పటికి ఈ విధంగా నేను అక్కడ కురుక్షేత్రంలో అర్జునుడికి భగవద్గీత చెప్పిన ప్రదేశంలో దీన్ని నేను పారాయణం చేసి వచ్చానండి. మళ్ళీ ఈ గీతా జయంతికి వెళ్ళి నేనే అక్కడ పారాయణం చేయబోతానండి అన్నారు. చాలా సంతోషం అమ్మా అండి. అట్లా ఇది మన చేత కాదు, మనం కరెక్ట్ కాదు దీనికి. ఇప్పుడు చెప్పండి, వేదవ్యాసుడు కర్తనా లేకపోతే అర్జునుడు కర్తనా, దీన్ని మన కృష్ణుడు కర్తనా అని చెప్పేదానికి లేదు. దీనికి ఒక కర్త ఉండాడు అంటే అది సృష్టికి సంబంధించిన వాడు మాత్రమే. కర్తృత్వరహిత కర్త ఎవరు అంటే, కర్తృత్వరహిత కర్త మనకు చెబుతున్నటువంటి గురువు. నిన్న పెట్టేసి నేను ఆ బోర్డు మీకు,
మీరు కర్త కాదు, ఓకే, జ్ఞానయజ్ఞానికి కర్త కాని కర్త మీరే, మీదే జ్ఞానయజ్ఞం. లేకపోతే ఇది ప్రజలకి ఇంత స్పష్టంగా వివరించబడదండి. ప్రూఫ్ ఏంటంటే అర్జునుడు అన్ని ప్రశ్నలు అడగకపోతే నేను ఇంత వివరంగా చెప్పేటోడినా? ఆ రోజు అర్జునుడు అడిగిన ప్రశ్నలే ఈ రోజు మీరు అడుగుతా ఉండేది కూడా. అదే తెలియబడాలంటే ఒక అజ్ఞానం అనేది ఉండాలి. అజ్ఞానం అనేది ఉండాలి, లేకపోతే ఎంత ప్రశ్నిస్తాడు వాడు. ఓకే, ఇప్పుడు పద్యం తీసుకోండి. మనము అనే పదానికి ఒక్కొక్క పదానికి నీట్గా అర్థం చెప్తా చూడండి. ఈ బయలున అంటే ఉన్న పరిపూర్ణంలో మనము అనే పదానికి అర్థం ఏంటంటే మన ఇద్దరు అని మాత్రమే కాదు, పాడినటువంటి దేవి రాజశేఖర్ మాత్రమే అని కాదు. మనము అంటే 84 లక్షల జీవరాశుల్లో గుర్తిరుగుతున్నటువంటి అందరూ అని అర్థం, సకల జీవరాశులు అని అర్థం, నవగ్రహ నక్షత్రాలు, ప్రకృతి అని అర్థం, మూలం లేని గుర్తిరిగే శరీరం అని అర్థం. ఈ బయలున అంటే ములుగుచ్చేదానికి సందు లేకుండా అదే ఉండేటప్పుడు అజ్ఞానానికి విజ్ఞానానికి నాకు తెలుసు అనేదానికి నాకు తెలియదు అనేదానికి స్థానం లేదండి. ఈ బయలున అంటే ఉన్న పరిపూర్ణంలో, సర్వము గురుమయమైనటువంటి పరిపూర్ణంలో, మనము అంటే అన్ని కూడా లేనిదే ఎట్టొచ్చింది అనేది ఇప్పుడు సాంఖ్య సూత్రం స్టార్ట్ అవుతుంది. సాంఖ్యం నెక్స్ట్ శ్లోకంలో స్టార్ట్ అవుతుంది. ఎట్టొచ్చిందంటే 5 కారణాలంట. 5 కారణాలకు ముందుగా మంచి ప్రబోధ చేస్తారు ఈరోజు మనకు కృష్ణ పరమాత్మ. చూడండి, మనమంతా కూడా ఈ ఉన్న అచల పరిపూర్ణంలో లేకనే, లేనిదే, మూలము లేకనే, సాలెపురుగు ఊర్ణనాభి దృష్టాంతం చెప్తారు కదా సృష్టికి, పుట్టగొడుగు దృష్టాంతం చెప్తా నేను. పుట్టగొడుగు ఎవరు తండ్రి? వాతావరణం అన్నారుగా మీరు. అదే వాతావరణానికి ఎవరు తండ్రి? ఆకాశం. ఆకాశం అంటే శూన్యం. కాబట్టి ఆకాశము శూన్యం అనేది, మళ్ళీ అందులో గాలి వచ్చింది, అందులో ఇదంతా అర్థం కావడం కోసం, శూన్యాన్ని శూన్యం అని తెలుసుకోవడం కోసం పెట్టిన సాంఖ్య పరిశీలనే కదా. ఆకాశం అంటే శూన్యం. మరి శూన్యంలో ఇంకొకటి ఎట్ట వస్తుంది? తనకు తానుగా వచ్చిన అబద్ధపు గుర్తుని దాంతో మాట్లాడుతున్నాం. ముళ్ళు గుచ్చుకున్న తర్వాతనే ఒక ముళ్ళు ఇచ్చుకొచ్చి ముళ్ళు తీసేదానికి ట్రై చేసావు. ముళ్ళు గుచ్చుకోక ముందు పోయి ముళ్ళు ఇచ్చుకోవు. ముళ్ళు గుచ్చుకునింది కాబట్టి ముళ్ళుకి కాలికి తెలియదు నొప్పి. నొప్పి తెలిసినోడు మళ్ళీ పోయి ఒక ముళ్ళు ఇచ్చుకొని వస్తాడు దాన్ని తీసేదానికి. ముళ్ళును ముళ్ళుతో తీసి ముళ్ళు 2 ముళ్ళు పడేయాలి అంతే. పరిపూర్ణ గురుమూర్తి సూచన చేత శూన్యమే శూన్యాన్ని తెలుసుకొని శూన్యం అవ్వాలి. అప్పుడు ఉండేదే పరిపూర్ణం. అంటే అంతకుముందు లేదనే అంతేదా. చూడండి, ముళ్ళు గుచ్చుకున్న తర్వాత ఇంకొక ముళ్ళు తీసుకొని ఆ ముళ్ళు తీసేసిన తర్వాత నాకు ఇప్పుడు నొప్పి లేదండి అంటాడు. వాడికి ముందు కూడా నొప్పి లేదు. ముళ్ళుకి ముందు నొప్పిలే, ముళ్ళుకి తీసేసిన తర్వాత నొప్పిలే, మధ్యలో నొప్పి అంతే. అది ఉన్న పరిపూర్ణంలో మనం ఎప్పుడు లేదు. మనమీ బయలున్న లేనిదే మనకు మనమే వచ్చి నిలిచి మనమేగిన. ఈ జ్ఞానయజ్ఞం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు తెలియజేస్తున్నటువంటి జ్ఞానేశ్వర్య వ్యాఖ్యానం ద్వారా, కృష్ణప్రభుల వ్యాఖ్యానం ద్వారా మనకు అసలు విషయం తెలిస్తే, ఏగిన అంటే మనం వెళ్ళిపోవాలి, లేసుకోవాలా? ఏగిన అంటే ఇప్పుడు మనం క్లాసులో లాగౌట్ అవ్వాలని అర్థమా? మరి మనం ఏగిన అంటే లేదని తెలియాలని అర్థం అండి, అంతే కదా. మనం ఏగిన అంటే గాఢ నిద్రపోయినవాడు తనున్నట్టు తను తెలుసుకుంటాడా? ఆ విధంగా నువ్వు లేదని నువ్వే తెలియాలా. రెండో వాడు ఎవరున్నాడు? అది కాదు గురుగారు, అంతా మాయ అయితే ఎవరికి బోధిస్తున్నట్టు, ఎందుకు బోధిస్తున్నట్టు, ఎవరు ఉన్నట్టు ఎవరు లేనట్టు ఇందులో
అది అడిగేది కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, అది కూడా మాయే, అడిగేది కూడా మాయే. మరి గురువు వచ్చి కూర్చున్నాడు కదా ఎవరికి బోధించడానికి, అది చెప్పేది కూడా మనమే. అంటే భవరోగం ఉన్నట్ట లేనట్ట? ఉండేవాడికి ఉంది, భవరోగం ఉండేవాడికి ఉంది, భావించిన వాడికి ఉంది భవరోగం. మరి ఈ గురువు ఎక్కడి నుంచి మరి వచ్చి ఉన్నట్టు? ఆయన ఎక్కడి నుంచి రాలే, ఆయనలోనే, అంటే సద్గురుమూర్తిలోనే మనము వచ్చినట్లు, తెలుసుకున్నట్లు, పోయినట్లు కథలు అల్లుకున్నాం. ఆయన ఎక్కడి నుంచి రాలే. నాకు ఇల్లు వచ్చింది అంటాడు కదా, ఎట్టాడంటే నాకు ఇల్లు వచ్చింది అంటాడు. ఇల్లు ఎక్కడి నుంచి రాలే, ఇంట్లోకి వాడు వచ్చినాడు. అది దాని అర్థం. ఉద్యోగం వచ్చిందంటావు, ఉద్యోగం ఏడు నుంచి ఈడికి వచ్చిందా, ఉద్యోగంలోని ఈడొచ్చాడు. మొత్తం మీద ఏదో ఉందని అనేది ఒకటి అనిపిస్తుంది కదా గురువు గారు. గురువు వచ్చి బోధ చేస్తున్నాడు శిష్యుడు కంటే, ఏదో ఉన్నది సంథింగ్ అనేది గురువు గుర్తించాడు, ఆ శిష్యుడు కూడా గుర్తించాడు, దాన్ని తెలియజేయడం జరుగుతున్నది అనేది ఒకటి ఉన్నది అనేది గుర్తించడం జరిగింది కదా. ఇటు మాయలో గురువు వచ్చాడు, శిష్యుడు వచ్చాడు. మాయలో గురువు వచ్చాడు, శిష్యుడు వచ్చాడు. సద్గురువులో ఎవరు రాలే. గాఢంగా నిద్రపోక ముందు అన్ని మాట్లాడతావు గురుగారు, గాఢంగా నిద్రపోయిన తర్వాత ఏం మాట్లాడతావు, ఎవరు వచ్చినారని చెప్తావా? కథ ఇప్పుడు నిద్ర కోసం కథ చెప్పాడు, నిద్రలో కథ లేదు. బయలుని తెలుసుకోవడం కోసమే మనకు జ్ఞానయజ్ఞం, బయలులో జ్ఞానయజ్ఞం లేదయ్యా. ప్రూఫ్ ఏంటంటే మనకు మనమే వచ్చి, ఆయన పేరు కూడా మనమే చెప్పుకునేది, మనకు మనమే వచ్చి నిలిచి. దక్షిణామూర్తి ఎవరు కల్పించింది? మనమే. దక్షిణామూర్తి పాత్ర కల్పన కాదు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. శంకరాచార్యులు యోగ వాసిష్టంలో పదాలను కలిపి రాసిందే. యోగ వాసిష్టంలో ఉండే పదాలని కలిపి రాశాడు, దక్షిణామూర్తి స్తోత్రంగా మార్చాడు. ఎందుకు మార్చాడు? నువ్వు లేదని తెలియజేయడానికే మార్చాడు. అన్ని కల్పితమే, శబ్దాత్మకం వర్ణాత్మకమే. శబ్దాత్మకము అంటే మాట, వర్ణాత్మకం అంటే పుస్తకం. శాస్త్రము పుస్తకం శబ్ద ప్రమాణమే. గురువు ప్రత్యక్ష ప్రమాణం. యాడ్ నుంచైనా వచ్చినాడా? గురువు ప్రతివాని సహస్రారంలో గురుస్థానం ఉందా లేదా? ఉంది గురుగారు. అలాంటప్పుడు మన ఇద్దరు మాట్లాడుతున్నాం అనుకుంటే ఎప్పటికీ తెగదు ఇది. మీరు బోధిస్తున్నారు, నేను వింటున్నాను, మీరు ఒకటి చెప్తున్నారు, నేను గ్రహిస్తున్నాను, పరిణామం కోసం ఎదురు చూస్తున్నాను. ఓకే, ఈ ప్రొసెస్ లో మీరు ఉన్నారు, నేను ఉన్నట్టు అనిపిస్తుంది కదా, మరి లేకుండా ఎట్లా ఉంటుంది? ఒకటి ఉంటే పరిణామం చెందడం కోసమే మీరు బోధిస్తున్నారు, నేను వింటున్నాను అన్నప్పుడు ఏదో ఉన్నట్టు మీరు గురువుగా మీరు గుర్తించారు కదా. అదేనండి, గురువు గారు శిష్యుడు గారు అనేటువంటి రెండు ఉన్నాయి కదా. ఇంతమంది అక్కడ లేరు. ఈజ్ దేర్, దేర్ ఇస్ నో యాక్టివిటీ అని చెప్పాను. యాక్టివిటీ అంతా యాక్టివిటీ లెస్, యాక్షన్ లెస్ ను తెలుసుకోవడానికే అవేర్నెస్. యాక్షన్ లెస్ అవేర్నెస్ అది. దాన్ని తెలుసుకోవడానికి ఈ పని చేస్తాం, కానీ దాన్ని తెలుసుకున్న తర్వాత తెలుసుకున్నాడు ఉంటే తెలుసుకున్నట్టు కాదు. నిద్రపోయిన తర్వాత నిద్రపోయినానని చెప్తే వాడు నిద్రపోయినట్టు కాదు. నిద్రపోయిన తర్వాత నిద్రపోయినానండి అని చెప్తే వాడు నిద్రపోయినట్టా? లేదు. తెలుసుకున్న తర్వాత నాకు తెలిసిందే అంటే అది తెలియనట్టే. అదే, కానీ ఇక్కడ రోల్స్ ప్లే చేస్తున్నాం. మీరు ఒక రోలు, నేను ఒక రోలు, రెండు రోల్స్ ప్లే. అజ్ఞానం జ్ఞానం, జ్ఞానం అజ్ఞానం చెప్తాయండి. కరెక్టేనండి, మీరు చెప్పింది కరెక్టే. ఒకడు అజ్ఞానం, ఒకడు జ్ఞానం, అది ఓకే. జ్ఞాన జ్ఞానంబులు ఈ జ్ఞానంబువే కాని వేరుగా వెన్నటికి. జ్ఞానము వచ్చును బోవును జ్ఞానాతీతమును తాను గాంచిన దాకన్. అది సూత్రం. గురువు గారు, జ్ఞానం వస్తుంది పోతుంది. రూమ్ లోకి ఎంతో మంది బాడికి వస్తా ఉంటారు, పోతారు. రూమ్ ఆడికి రాదు, పోదు. రూమ్ వస్తుంది, మనుషులు వస్తారు పోతారు, కానీ ఇల్లు వస్తుంది పోతుందే లేదు. మళ్ళీ అది పెట్టాడు ఆయన. గురువు వచ్చినాడు
ఆయన మీకు చివరిగా సూచన చేస్తున్నాడు, నేను చెప్పే పని లేదు. పరిపూర్ణ గురుత్వం అంటే ఏంటో ఆయన చెప్తారు చూడండి. ఇప్పుడు నాగేశ్వరరావు చెప్తున్నాడు చూడండి. ప్రకృతి యందు లీనమగుట లయమగుట అనేది ఆనందం అంటారు కదా, ఇది ప్రకృతికి సంబంధించిన ఆనందం, సచ్చిదానందం అండి. పరిపూర్ణ గురుస్వరూపము ప్రకృతి యందు విలీనము కానిదిగా తెలుసుకోవాలండి. ప్రకృతి మనసుతో సంబంధం లేక మాయా మనసు నశించిన వారికి మాత్రమే పూర్ణ గురుత్వము ప్రతిపాదించబడినది అని రాస్తాడు అర్జునుడు. పూర్ణ గురుత్వము మనసుకి మాయకి అతీతంగా ఉండేవాడు మాత్రమే, వాడికి ఏం అవసరం లేదు. ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు వివరణ. కేవలం నీ కోసం గురువుగా కనిపిస్తున్నాడు అంతే. నీ కోసం శరీరంతోనే వచ్చినట్లు కనిపిస్తున్నానయ్యా. నీవు సందేహ రహితుడవడానికే ఈ పూజారి వెంకటేశ్వర ప్రయత్నం అంతే. అంతే. జ్ఞానం వచ్చింది, గురువు వచ్చాడు, జ్ఞానం వచ్చింది. జ్ఞానం లేక గురువు లేడు కాదు, జ్ఞానం లేకపోతే గురువు లేడు కాదు. జ్ఞానాతీతంలో గురు శిష్యులు ఇద్దరు లేరు. అది సూచన గురువు గారు. ఓకే, 2 వాక్యాలేనండి. నాకెప్పుడు శరీరం లేదంటే పూజారి వెంకటేశానికి మాత్రమే కాదు, నీకు కూడా ఎప్పుడు శరీరం లేదు, ఉన్నట్టుంది అంతే. నీకు అంటే నువ్వు కూడా పరిపూర్ణుడివి అని కదా చెప్తా ఉండేది. నేను మాత్రం పరిపూర్ణుని కాదు కదా. అవును గురువు గారు. కాబట్టి నీకు అంటే వింటున్న సర్వశ్రోతలారా అందరికీ శరీరం ఉన్నట్టు తోస్తుంది అంతే. నీకు నువ్వు ఉండేంత వరకే నా శరీరం కూడా, శిష్యుడు ఉన్నంత వరకే గురువు. శిష్యుడు గురువు అయినాక మళ్ళీ మళ్ళీ గురు సంబంధం ఎట్ట కుదురుతుంది? శిష్యుడు గురువాయ, గురువు శిష్యుడాయ. అవును. పెళ్ళయ్యేంత వరకే పిల్ల, పెళ్ళయిన తర్వాత భార్య, తర్వాత తల్లి, తర్వాత అత్త, తర్వాత అవ్వ, తర్వాత ఇంకా ఏమి లేదు, ఏమి లేకుండా పోవటమే. ఈ అన్ని పాత్రలు కూడా ఒక్క ఆవిడకి వచ్చినట్టువే. ఈ పాత్రలన్నీ ఆకాశంలో విలీనం అయిపోతాయి ఆఖరికి. కాబట్టి ఆకాశంలో వచ్చి పేర్లు పెట్టుకునేదంతా వీళ్ళు ఆకాశానికి అతీతంగా ఉండేది తెలిసిన వాడికి ఏం పేరు పెట్టావు నువ్వు? కాబట్టి చూడు, మూలము లేని ఈ గుర్తు ఎరిగే శరీరం లేనిదని దృఢమైన ఎప్పుడు దృఢమైతే ఆ క్షణమే లేదు. అది 20 సంవత్సరాల వయసులో రాశారండి ఈ పద్యం ఆయన, పండిత బలరామ స్వామి పంతులు. చూడండి, నేను నీ కొరకు మేను దాల్చుకుని పూని వచ్చిన వాడ పరము దిల్పుటకు. ఏదో నాగేశ్వర ప్రసాద్ అడుగుతున్నారు కదా, సూచన చేసేద్దాంలే అని పూనుకొని ఈ సమిష్టి చైతన్యంలోకి వచ్చి చెప్తున్నానే తప్ప ఎప్పుడు 26 నుంచి ఆయన 26కి భంగం లేదు. మరి పూని వచ్చి ఈ పరమ తెలిపేదానికి వచ్చాను తప్ప ఇప్పుడు నేను నీకు శరీరంతో ఉన్నట్టు నీకు అంటే నాగేశ్వర ప్రసాద్ కనిపించేది నా శరీరం. నేను ఎప్పుడు శరీరం లేదు నాకు. నేను నాకెప్పుడూ లేదన్నా, నువ్వు ఉండేంత వరకే మేనుతో ఉంటానన్నా. మేనుతో ఉన్న వారికి మాత్రమే నేను శరీరంతో కనిపిస్తున్నా. మేను లేకున్నా అంటే గుర్తిరిగే శరీరం మేను. ఇక్కడ గుర్తిరిగే శరీరం లేదనుకో, ఇంకా నువ్వేడ నేనేడ, నేనుంటే నువ్వు ఉంటావు, నువ్వు ఉంటే నేనుంటా. అవును. మన ఇద్దరిలో ఉండేది ఒక అబద్ధపు గుర్తే. అవును. అబద్ధపు గుర్తు అబద్ధం అని తెలిసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కృష్ణప్రభువులు పద్యం పెట్టేయండి. పోయినావా ఎవరిని అడుగుతారు మీరు? నీకు సూచన అయిందంటే అయిపోయింది అంతే. అది అయిందని నువ్వేంటి చెప్పు. నాకు సూచన అయిందండి అని చెప్తే కాలేదని అర్థం. నిద్రపోతున్నానండి అంటే నిద్రపోలేదని అర్థం. నాకు తెలుసు కదా, నేను చెప్పినాను కదా అంటాడు. నీకు తెలుసు కదా అంటే తెలిస్తే ఎట్లా చెప్తావు చెప్పది? చెప్పేది కాదు అది. మీకేం రీసౌండ్ రాలే కదా, క్లియర్గా ఈ ఉత్త బట్టబాలైనటువంటి అచల పరిపూర్ణము వచ్చినాము లేదు, నాగేశ్వర ప్రసాద్ నేర్చుకున్నాడా లేదా, పూజారి వెంకటేశానికి తెలుసా తెలీదా, అది చూడదు. అది ఎప్పుడు అట్టే ఉంటుంది అంతే. There is no activity.
వీడు అనవసరంగా నాకు 200 మంది శిష్యులు ఉన్నారంటారు. వీడు వీడికే తెలియదు ఏమి, వీడికే తెలియదు 200 మంది ఉన్నారు, ఇన్ని పీఠాలు ఉన్నాయంటాడు. కానీ దత్తాత్రేయ స్వామి పోయిన చోటల్లా మీకు మీరే ఇదే ఉంది, నేను మీ ప్రార్థన చేసుకోండి, నా దత్తాత్రేయ స్వామి తనీగా ఏం చేయబాకు, ఓ పని చేయండి, దిగంబర దిగంబర అదేదో ఉంటుంది చూడండి. దిగంబర బట్టలు ఇప్పేసిపోదురు అని కాదు, దిగంబర అంటే అశరీర గురుమూర్తికి దిక్కులే శరీరం అని అర్థం. అదే దిగంబర దిగంబర అని పాడుకోండి అని చెప్పి రాసి చేసిపోతా ఉంటాడు అంతే. ఆయన ఎవడు గురువు ఎవడు శిష్యుడు అది తెలిసిన తర్వాత చెప్పండి. ఆల్రెడీ కొంచెం కొన్ని నెలల క్రితం ప్రకటించాను, నాకు ఎవడు ఉపదేశం ఇవ్వాలని అదే రాబకంటే ఒకే మాట. ఉపదేశించేదానికి ఎవడున్నాడా? ఉపదేశం ఎవడు ఇస్తాడు తెలుసా? గురువు దగ్గర బోధాధికారం తీసుకుని తాను కూడా ఇంకొంచెం నేర్చుకోవాలి కాబట్టి వచ్చిన శిష్యుని గురువుగా భావించి వాడి దగ్గర కొంచెం నేర్చుకునేదానికి బాకీ ఉండేవాడు ఉపదేశం ఇస్తాడు. ఎవరిని అడుగుతారు మీరు ఉపదేశం? ఎవడున్నాడు ఈడ? ఇది శూన్య సింహాసనం కదా, ఉపదేశించేవాడు లేడు, తీసుకునేవాడు లేడు. ఎవరైనా ఉపదేశం ఇస్తాడంటే నిజంగా ఇచ్చేవాడు ఎట్టు ఇవ్వాలంటే ఆడ ఈశ్వర్ చెప్పారు, పరిపూర్ణ దర్శనం రాసి పెట్టాను. మరి నీ దగ్గరికి వచ్చి శిష్యుడు నిన్ను గురువుగా ఎవరన్నా భావిస్తే అతన్నే నువ్వు గురువుగా భావించాలి. సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఈ మాట చెప్పడం విన్నా, చాలా మంది వస్తుంటారు ఆయన దగ్గరికి. ఆయన దగ్గరికి వచ్చేమంటారు తెలుసా? స్వామి ఈ సంసారం అంతా వద్దనుకున్నాను స్వామి, నాకు 25 వచ్చింది నాకు వయసు, ఈ సంసారం అంతా వద్దనుకునేస్తున్నాను స్వామి, నాకు నేను సన్యాసం తీసుకోవాలి, ఏం చేయమంటారు చెప్పంటారు. ఇప్పుడు ఆయన చెప్తాడు, ఏమయ్యా ఎందుకు వద్దంటాడు? ఆల్రెడీ ఇప్పుడు నువ్వు సంసారం లేకపోతే కదా వద్దనేది, సంసారంలో వండుకొని సంసారం వద్దంటావు ఏంది? హాయిగా పెళ్లి చేసుకోవాలి. అయ్యో నాకు వద్దు స్వామి, నాకు గురువు కావాలి స్వామి, నేను పెళ్లి చేసుకోమంటా ఉండేది ఆవిడ నీ గురువు అనే చెప్తా ఉండేది అంటాడు. ఒకటే మాట, నేను పెళ్లి చేసుకోమని చెప్తా ఉండేది ఎందుకు తెలుసా? ఆవిడే నీ గురువు. నన్ను అడుగుతా పెళ్లి చేసుకో వస్తుంది గురువు నీకు అంటాడు. ఒకటే మాట, పెళ్ళే నిత్య గురువు కాదు, పెళ్లి చేసుకుంటే ఆవిడ గురువు అయ్యి అన్ని చెప్తాది, అన్ని తెలుస్తుంది. అది కరెక్టే కదా, మంచిగా చేయడం తెలుసుకునేది ఒక ప్రక్రియ ఉంటుంది అంతే. అట్లా విచారించాలంటే ఏమి సద్గురు నిలయంలోనే వచ్చి సద్గురు నిలయం అంటే అది అంతటా అని అర్థం, గురుకుచడానికి సందు లేకుండా ఉండేది సద్గురు నిలయం. అదే గురువు అయితే అది చెప్పేటోడు ఆడుంటే అది సద్గురు నిలయం, అది సూచన చేసేవాడు ఆడుంటే అదే సద్గురు నిలయం. అదేమి ఒక కార్వేట్ నగరమో ఒక కాళహస్తో లేకపోతే ఒక రమణాశ్రమమో అది కాదు. ఆయన ఎక్కడుంటే అదే కాశీ, అదే రామేశ్వరం, అదే సద్గురు నిలయం, అదే అది. కనుక ఈ పరిపూర్ణత ఎప్పుడైతే తెలిసిందో, తెలిసినటువంటి వాడికి తెలిసినవాడు ఉండడు ఇంకా, అది మాత్రం ఉంటది అంతే. కాబట్టి అది మన సంగతి తాను విచారించదు, తన సంగతే మనం విచారించి మనం లేదని మనమే తెలుసుకోవాలా. భస్మాసురుడు భస్మం కావాలంటే శివుడు వచ్చి వాని తలపైన చేపెట్టే పనిలే, ఈడి తలకాయ పైన ఈడి తల చేపెడితే ఈడే పోతాడు. తనకు తానై ఉన్నాననే తలపు లేకుండా ఉండే పరిపూర్ణంలో, తనకు అన్యంగా ఏమీ లేకుండా ఉండే పరిపూర్ణంలో నేను తెలుసుకున్నాను, నేను తెలియజెప్పినాను అని అప్పుడే చెప్పినానే. నాగేశ్వరరావు అప్పుడే సూచన చేయలే, నీకు కావలేదా? అమ్మగారు ఇది ఎప్పుడో చెప్పేసి నాగేశ్వరరావు అనవసరంగా చిత్తూరుకు పోయినాడే అంటదా? కాదు నాగేశ్వరరావు, నీకు ఎప్పుడో చెప్పాను కదా నేనెవరు, ఇది పెద్ద ప్రశ్న, దీనికి ఆలోచన తీసుకొచ్చినావా? దీన్ని అడిగితే నేను ఎప్పుడో చెప్పేసి ఉంటాను కదా నీకు. అసలు ఎన్నిసార్లు చెప్పినా నీకు ఇంకా అర్థం కాకపోతే ఎట్టయ్యా నీకు? ఇదంతా ఎరుక మాట్లాడేది, ఇదంతా మాట్లాడేది ఎరుక. నిజంగా నాగేశ్వరరావుకి అర్థమైన దానికి ప్రూఫ్ ఏంటంటే, ఇప్పుడు ఆయన మాట్లాడక నా దగ్గర మాట్లాడించిందా? ఇప్పుడు నాగేశ్వరరావుకి అర్థమైన దానికి ప్రూఫ్ ఏంటి తెలుసా? అవును, డిస్ప్లే. అంతే కదా, అంతే. ఆయన ఫాలో అవుతున్నారు, ఆయన అర్థం చేసుకుంటున్నారు, ఆయనకి అంతే అదే అంతే కదా డిస్ప్లే. పరిపూర్ణ గురుత్వం అంటే ఏంటో మనిద్దరం తటపట పడుతున్న సమయంలో
నా చేత రాయబడింది అని తెచ్చి ఆయన పెట్టాడంటే మీరే తడపట్లా, నేనే తడపడేది. తడపడేది నేనే. అదే నేను చెప్పింది కూడా, అదే నేను చెప్పాను, రెండు ఒకటే. ఇప్పుడు ఒకటే శబ్దంతో ఉండేది ఏదైనా తట్టపడాల్సిందేనండి గురువు గారు. అంతే గురువు గారు. శిష్యుడు ఉండేంత వరకు గురువుడు ఉంటాడండి. ఎందుకంటే అందుకే కదా ఉపదేశం ఇచ్చేది వద్దనేది నేను. వాడు ఎవరు మళ్ళీ అదే 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 ఒక సంత, అదే అట్లా అనమాట. కాబట్టి తనకంటే అన్యం లేనిది శాశ్వతంగా ఉండేటువంటి బట్ట బయల్ని చూడు, చూడు, చూసినాక మళ్ళీ చెప్పు, నాకు చూసినాక మళ్ళీ రా నా దగ్గరికి, చూసినాక మళ్ళీ నువ్వు ఉంటే కదా వచ్చేది. అక్కడ ఏముందని చూస్తాడు, అది అక్కడ ఏముందని చూస్తాడంటే అక్కడ పరిపూర్ణం. అంతే కదా మీరు అన్నారు కదా, తాను లేదని తెలిసేదే పరిపూర్ణం అని. అదేనండి, అక్కడ చూడండి, అక్కడ ఏముందని చూస్తాడు అని మీరు అన్నారు కదా, దానికి అదనపు వాక్యం కలుపుతా చూడు, అక్కడ ఈడున్నాడేమో చూడ మనం. అంటే ఇది ఇదేండి విచారణ. అంతే బాగుంది. చూసేవాడు ఆడ ఉన్నాడేమో చూడ మనం. నీకు సూచన కోసం నిద్ర పెడతాం ముందర, అంతే. గాఢ నిద్ర ఎట్టుంటుందో చూసి రాత్రి అంతా నిద్రపోయారు కదా, ఎన్ని రంగులు ఉన్నాయి దాంట్లో. రాత్రి గాఢ నిద్రపోయినారు నాగేశ్వర ప్రసాద్ గారు. మీ నిద్రలో ఏమేమి విశేషాలు కొంచెం చెప్పండి. గాఢ నిద్రలో కళ్ళ కాదు, చెప్పలేదు, అది చెప్పేదానికి ఎవడు ఉన్నాడు ఇక్కడ, అది మాత్రమే ఉంది. అటువంటి దానిలో చేయండి. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడ ఆయన చూడు, ఇంకేం చెప్తావు, ఆయన చూపిస్తాను చూడండి, ఆడెవరు కూర్చున్నారు చూడండి, అంతే అంతే. దాంట్లో కూర్చునేవాడికి ఏం చెప్పాలి, శూన్యానికి అతీతంగా ఉండేదని చెప్పాలా. పైన బోర్డు నేను ఏమై ఉన్నాను చెప్పేది ఆన్సరా. మీరు ట్రై చేయండి, నేను ఏమై ఉన్నాను అని మీరు అడిగినారు అనుకోండి, మీరు అడిగితేనే చెప్పేది నేను కూడా. చెప్పండి గురుగారు. మీరు అడగండి, చెప్తా. నేను ఏమై ఉన్నానని మీరు అడగండి. నేను ఏమై ఉన్నాను. నువ్వు పరిపూర్ణుడై ఉన్నావు, అనుమానం లేదు. నువ్వు పరిపూర్ణుడై ఉన్నావని తెలియజేయడానికి సద్గురుమూర్తి వచ్చి ఆ శూన్య సింహాసనంలో కూర్చొని మనకు చెప్పాలి. ఆ సద్గురుమూర్తి శూన్యానికి అతీతమైన వాడైతేనే శూన్యంలో వచ్చి కూర్చుంటాడు. వాడు శూన్యానికి అతీతం కాకుండానే నేరుగా వచ్చి కుర్చీలో కూర్చొని ఉండవయ్యా పూజారి వెంకటేశ్వర ఏంది నీ కథ అంటాడు. ఏం చేస్తాను నా కథ ఏంటంటే అప్పుడు నువ్వు ఉండవని అర్థం. ఆయన చెప్పేది నా కథ ఏందని కాదు, నన్ను గురించి ఆలోచిస్తున్నాడు అంటే ఇప్పుడు ఆయన ఉన్నాడు అయిపోలే, ఇంకా వాదంలోనే ఉన్నాడు, భేదంలోనే ఉన్నాడు. అయితే ఆయన శూన్య సింహాసనం పనికిరాడు ఎంత మాత్రం, అంతే. అది కథ. ఇవంతా నా దగ్గర చెప్పించినటువంటి ఆయనే పరిపూర్ణుడు. అంటే మీరే చెప్పేస్తా గురువు గారు. పరిపూర్ణులై ఉన్నాం. శివరామ దీక్షితం ఏదో భగవద్వాసిష్ఠులు ఉంది, అది ఆ గురుతత్వం ద్వారా తెలియబడతా ఉంది. అంతే అంతే అంతే. మరి చూడండి, ఇక్కడ అందులో ఏది ఆకర్షిస్తూ ఉంది పరిపూర్ణంలో నన్ను పరిపూర్ణ ప్రబోధకి అని మీరు ప్రశ్నిస్తే తీసుకోండి. రచయితకు ధన్యవాదాలండి. నెక్స్ట్ జ్ఞానయజ్ఞం 2వ భాగంలో జ్ఞానేశ్వర భగవద్గీతలో నిన్న చివరి పలుకులు తీసుకోండి. నిన్న అంటే 13వ శ్లోకానికి ముందు ఒక 2 వాక్యాలు ముగించి దీనిలోకి వచ్చేస్తాం. చూడండి, నిన్న చివరి పలుకుల్లో చూడండి, సరోవరంలో కమలంబులున్న కొలనికి రమ్మన్నారా భ్రమరంబులు అన్నట్టు సరోవరంలో ఇంకా లాస్ట్ 13వ శ్లోకానికి కొంచెం ముందండి చెప్తా, పైకెత్తండి. ఇక్కడ అంతే. భ్రమరముల చేత కొంచెం దించండి. భ్రమరముల చేత తమ యందలి మధువును స్వీకరింపజేస్తున్నాయి తామర పువ్వులు. ఇప్పుడు మీరు చెప్పండి, తామర పువ్వులు తుమ్మెదలను పిలిచాయా? లేదు. శూన్య సింహాసనంలో కూర్చోమని నిన్ను పిలుస్తున్నారంటే నువ్వు పరిపూర్ణుడు అని అర్థం చేసుకొని పిలుస్తున్నారు. నువ్వు ఆడబోయి కూర్చొని కూడా నువ్వు ఆశీర్వాదం చేసి చేతికి బంగారు కడియం వేస్తే నీ ఇల్లు బంగారం అవుతుందంటే ఎట్లా? మీరే చెప్పండి. కమలములు భ్రమరముల చేత తమ యందలి మధువును గ్రోలనిచ్చుచున్నవి. దీనికి ఆపోజిట్ చెప్పాలి ఇప్పుడు నేను. మీరు చెప్పండి,
తుమ్మెదలు తనకు తానుగా వాసన చూసిపోయినాయా, ఆ తామర పూలు పిలిచినాయా? తామర పువ్వులు తనలో ఉన్న మకరందాన్ని వెదజల్లుతూ అంటే పిలిచి ఒక రకంగా చెప్పాలంటే పిలిచినాయి అని చెప్పాలి. ఇదంతా ఎవరు చెప్పేది తెలుసా? ఇంకో రకంగా చెప్తాను అయితే. మకరందం లేదా తామర పువ్వులు వస్తాయి రావు కదా. బాగుంది. మీ వల్లే ఈ జ్ఞానయజ్ఞం ప్రపంచానికి జ్ఞానాతీతాన్ని తెలియజేస్తా ఉంది. అది కూడా ఒప్పుకున్నా వినండి. అయితే మీరు ఆ మాట మీద ఉండండి కొంచెంసేపు. ఒక రకంగా పిలిచినాయి కదా, బాగుంది. మొన్న పూతరేకు నన్ను పిలిచిందే గురువు గారు లేదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరే ఎనికి రండి. యాక్చువల్ గా ఆ సందర్భంలో అది ఉంది కనుక మేము మీ పట్ల ఆకర్షణ కలిగి కాక తినాలనిపించింది, అసలు ప్రోత్సాహం కలిగించింది. ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఆ టైంలో కనుక మీ అబ్బాయి తీసుకురాకుండా ఉంటే మీరు దాన్ని కోరాల్సిన పని. కాబట్టి ఇప్పుడు పూతరేకు తినడానికి మా అబ్బాయి కారణం, నేను కారణం, అది చెప్పండి నాకు. మీ అబ్బాయి కారణం. ఎట్లా? అతను ఎందుకు తీసుకొచ్చాడు, ఎందుకు తినమన్నాడు ఆయన? అవును, వాడు తినమన్నాడు. సరే, నా బుద్ధి ఏం కావాలా? నాకు దానిపైన ఆసక్తి ఉంది కాబట్టి నేను పోయినానా? ఆసక్తి ఉండబట్టి, కరెక్ట్, ఆసక్తి ఉండబట్టి వెళ్ళారు. అది వేరే విషయం. కరెక్ట్. రెండు రిలేటెడ్ అండి. కరెక్ట్, రెండు రిలేటెడ్. అవును. కాబట్టి కమలములకి తుమ్మెదలకి సంబంధం ఉండటం, పొందటం, అది ఈ రెంటికి సంబంధం. అదే విధంగా మీ ప్రశ్నకు నా సమాధానం సంబంధం. అవును, అంతేనండి. సద్గురుమూర్తికి రెండు సంబంధం లేదు. రైట్. సద్గురుమూర్తికి రెండు సంబంధం లేదు. ఆయన్ని సద్గురుమూర్తిగా గుర్తించిన వాడు కూడా సద్గురువే. సరిగ్గా ఇదే విధంగా ఆత్మచేత జరిగిడి అంటే మనిషి తన చేత జరిగిడి అని అర్థం. మీరు చెప్పిన మాట ఇక్కడ ఉండటానికి పొందటానికి ఉన్న సంబంధమే. అంతే అంతే అంతే. ఆత్మచేత జరిగే క్రియలు మరి ఇతర కారణముల వల్ల మాటిమాటికి ఉత్పన్నమగుచున్నవి కాదు, ఉత్పన్నమగుచున్నట్లు ఉత్పన్నమైనట్టు భ్రమించే వాడికి తెలుస్తా ఉంది. అవును. ఇది తెలియడానికి 5 కారణాలు ఉన్నాయండి. 5. ఏమైంది తెలుసా? పంచభూతాలే. 5 అంటే పంచభూతాలే. కింద సాంఖ్యే అని చూడండి. సాంఖ్యం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. 13 నుంచి 19 వరకు సాంఖ్యం ఉంది. 19 నుంచి 40 వరకు తారకం ఉంది. ఓకే, 1940 వరకు తారకం. రైట్. ఓకే. 13 నుంచి 18 వరకు సాంఖ్యం ఉంది. కానీ ఈ సాంఖ్యానికి ముందుగా సాంఖ్యం పేరు చెప్పి అద్భుతమైన ప్రబోధ చేస్తాడు ఈరోజు మనకు. టైటిల్ కూడా చెప్తా. సాంఖ్యంతో పరిపూర్ణానికి సంబంధం లేదో టైటిల్. కానీ అండి, శ్రీ భగవాను వాచ పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. ఇప్పుడు ఇక్కడ సాంఖ్య సూత్రాన్ని నీకు అంతంలో కూడా అచల పరిపూర్ణ సూచన చేయడం కోసం 18వ అధ్యాయంలో కూడా నీకు సాంఖ్య సూత్రాన్ని కొంత వివరంగా తెలియజేస్తాను నాయన. సాంఖ్యము అంటే పరిపూర్ణాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి ఒక కథ. సాంఖ్యం అంటే చూడండి, అప్పుడు చెప్పిన రకం వేరే, ఇప్పుడు చెప్పిన రకం వేరే సూచన. ఇప్పుడు సాంఖ్యం అంటే అచల పరిపూర్ణాన్ని ఈ జ్ఞానంతోనే తెలుసుకుని జ్ఞానాన్ని విడుచుటకు తెలియజేస్తున్నటువంటి ఒక ప్రక్రియ. గుర్తుపెట్టుకోండి, మహాబాహో అంటే అచల పరిపూర్ణాన్ని తెలుసుకోవడానికి శక్తివంతమైన ఆలోచన కలిగినటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు సర్వకర్మల సిద్ధికి 5 కారణాలు ఉంటాయండి. ఇందాక మనం కర్మ సిద్ధాంతం చెప్పింది అదే కదా, అనిష్టం, ఇష్టం, మిశ్రం. అనిష్టము, ఇష్టము, మిశ్రము 3 రకాల ఫలితాలు ఉంటాయండి. అనిష్టము, ఇష్టము, మిశ్రమం. అంతే కదా. ఈ ఫలితాల మొత్తం క్లీన్ గా చెప్పాను కదా మీకు. కదా ఇష్టము అంటే అనిష్టము అంటే చెప్పాను కదా. అంతే దృఢం అవుతాను. చెప్తాను. అనిష్టము అంటే వాడికి ఇష్టం లేని పనులు వాడు చేయడం.
అవును. ఇంకా సింపుల్ గా ఉమ్, వాడికి తప్పు చేయడం ఇష్టంలే, ఉమ్, కానీ తప్పు చేస్తున్నాడు. ఉమ్, నీచ జన్మలు వద్దంటే కూడా వచ్చేస్తాయి. ఉమ్, ఇది అనిష్టం. ఉమ్, ఇష్టము అంటే సమాజంలో ధర్మాన్ని పాటిస్తాడు, ఉమ్, కానీ నేను ధర్మాన్ని పాటిస్తున్నాననేటువంటి కర్తృత్వం చేత మంచి జన్మలు వస్తాయి, వాడికి మంచి మానవ జన్మ వస్తుంది. ఆ, ఇది ఇష్టం. ఉమ్, మిశ్రమం అంటే రెండు కలిసింది. ఆ, ఎప్పుడు జీవితాంతం ఆ, అశాశ్వతమైన జనన మరణాల్లో శాశ్వతంగా తిరుగుతుంటారు. కర్మ ఇంకా మనం ఉమ్, అశాశ్వతమైన జనన మరణాల్లో శాశ్వతంగా తిరుగుతుంటాడు. ఉమ్, ఇది ఈ 3 రకాల ఫలితాలు వస్తాయి, ఉమ్, వచ్చినట్టు తెలుస్తాయి వాడికి. దీనికి కారణం 5 ఆ, పంచభూతాలే. అవును. ఆ, ఈ పంచభూతాలకు కారణం అడగండి. పంచభూతాలకు కారణం ఇక మన ఆత్మే అంటాం మనం. అదే చెప్తాను ఇది కూడా. ఆత్మ అంటే నువ్వు, అంటే నేను. ఆ, గుర్తెరుగుతా ఉండే నేనే, ఉమ్, నాలోనే. ఇది పరిపూర్ణం కాదు. అది ఉమ్, ఏతాని పంచే, ఆ పంచ ఏదో తెలియజేస్తా వినండి. ఉమ్, కర్మల సిద్ధికి ఏతాని పంచ, ఈ 5. ఆ, ఏ 5 తర్వాత శ్లోకంలో చెప్తారు, 5 ఇప్పుడు చెప్పరు. ఆ, ఆ 5 రహితమైనటువంటి విషయాన్ని సూచన చేస్తారు ముందు. ఉమ్, ఎందుకంటే మొదల చలము నెరిగించదా. ఉమ్, ఆ 5 కారణాలు ఏంటో నీకు కర్మలను అంతము చేసే ఉపాయం తెలిసేదానికే సాంఖ్యం అని గుర్తుపెట్టుకో ఫస్ట్. ఉమ్, కృత అంతే. ఆ, ఇక్కడ కృత అంతే కాదు, సద్గురు చెప్తాడు వినండి. మన ఇద్దరిని పక్కన పెట్టినండి, మన ఇద్దరిని పక్కన పెట్టి మీలో మీరే అయినండి, వెనుకనేనండి. నాగేశ్వర ప్రసాదులో కర్తృత్వ భావన కలిగిన వాడిని అంతం చేయడానికి చెబుతున్నాడు వినండి. పూజారి వెంకటేశంలో నేను చెబుతున్నాననే కర్త లేనివాడని తెలియజేయడానికి గురువు చెబుతున్నాడు వినండి. ప్రోక్తాని దక్షిణామూర్తి అని కల్పించబడినటువంటి అప్పటి నుంచి సద్గురు పరంపరలో చెప్పబడుతున్న సూత్రమే చెబుతున్నాను వినండి. అవును, ప్రోక్తాని అంటే చెప్పబడింది. అది చాలా చక్కని విషయం అండి. చెప్పబడేదే మనం చెప్తాం ఎప్పుడైనా కూడా. బాగుంది. మరి అంతే కదా, చెప్పేదానికి నేనేడున్నాడా. అవును, దాన్ని నా నుండి పూజారి వెంకటేశం నుంచి, కృష్ణుడు అనే శరీరం నుంచి వినండి. ఇది మరి భౌతికంగా మరి ఊరికే నాస్తికంగా మాట్లాడేది కాదు. అవును, దాన్ని ఇప్పుడు నా నుండి వినండి. నిబోధ తెలుసుకోండి. ఇప్పుడు సంక్షిప్తంగా భావం చూడండి. సర్వ కర్మలు సిద్ధించిందని తెలియడానికి, తెలుస్తున్న దానికి, కర్తృత్వానికి 5 కారణాలు ఉంటాయండి. ఆ 5 కారణాలని కారణానికి కార్యానికి సంబంధించిన అబద్ధపు గుర్తుని రహితం చేయడానికి ఉపాయం తెలిపేటువంటి సాంఖ్య శాస్త్రంలో పేర్కొన్నారండి. వాటిని నా నుంచి స్పష్టంగా తెలుసుకోండి అని దాని అర్థం. అది తెలుసుకునే దానికి ముందుగా సాంఖ్యాన్ని గురించి కొంచెం క్లియర్ గా వినండి. జ్ఞానేశ్వరి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. బహుశా నీకు 5 కారణాలు తెలిసే ఉంటుంది, చెప్పాను కదా ఇంతకు ముందే. అదేలేండి, నీకు 5 కారణాలు తెలిసే ఉంటుందంటే సాంఖ్యాన్ని మీకు కలపండు అని జ్ఞానయజ్ఞ ప్రారంభంలోనే చెప్పాను కదా. అవును, కలపండు అంటే ఆకాశం శూన్యము, పంచీకరణ. అదే పంచీకరణ. అది ఇప్పుడు ఇంకో రకంగా చెప్పబోతున్నాను. ఆ పంచీకరణని 5గానే చెప్తా, 25 నుంచి 5 కుదించి చెప్పబోతుంది. ఎందుకంటే శాస్త్రములు ఎలుగెత్తి వర్ణించాయి. వేదరాజు యొక్క రాజధానిలో సాంఖ్య వేదము యొక్క ప్రసాదమున తత్వ వివేచన అనే ఢంకా మోగించి మరీ ప్రారంభంలో కాల సర్పాన్ని స్పష్టంగా చెప్పారు కదా. ఆదిత్య 2021 చెప్పాను కదా మీకు ప్రారంభంలో. అవును గురుగారు, ఇది ఒక టైం మిషన్. కాల ప్రవాహంలో ఇది జరుగుతా ఉంది. కాల ప్రవాహంలో మాత్రం జరుగుతా ఉంది, కాలాతీతంగా దాంట్లో ఏం జరగడం లేదు. మన ఇద్దరు మాట్లాడుతూ ఉండేది ఈ పూజ గదికి వినిపిస్తా ఉందా? నా మాట నీకు, నీ మాట నాకు, ప్రశ్నకు సమాధానం, సమాధానం తర్వాత ప్రశ్న, అంతే. పరిపూర్ణం దీనంతా ఏందో అప్పుడప్పుడు గుర్తు చేస్తా వస్తుంది మీకు. అటువంటి పరిపూర్ణంలో ఈ సంసారంలో సమస్త కర్మలు జరుగుటకు మూల హేతువులు ఇదే.
ఈ పంచే అంతే. పంచీకరణలో గుర్తిరగబడుతున్నటువంటి శూన్యమే సర్వమే మళ్ళీ శూన్యంగా జరుగుతూ ఉన్నట్లు దీనికే తెలుసు. కనుక కలగంటున్నట్టు మేలుకుంటున్నట్టు కలగనేవాడికే తెలిసేది. పరిపూర్ణంలో కలగనేవాడు ఉండడు, గురుగారు పరిపూర్ణం మాత్రమే ఉంటుంది. అది నెక్స్ట్ పదం చూసుకోండి. ఆ పదాన్ని ఇక్కడ వ్యాఖ్యాతే చెప్పాలండి. చూడండి, అయినను ఆత్మతో వాటికి సంబంధము ఏర్పరచరాదు. చూసుకోండి, ఇదే చదువుకోండి. కింద నుంచి మూడోలేనండి. అయినను ఆత్మతో వాటికి సంబంధము ఏర్పరచరాదు. ఇప్పుడు నాగేశ్వరరావు పెట్టి చూపిస్తున్నాడు, ఎవరో పెట్టాడు చూడండి. ఇక్కడ చెప్పిన ఆత్మ పరిపూర్ణం అని అర్థం, అక్కడ చెప్పిన ఆత్మ ఎరుక అని అర్థం. ఆత్మచే జరిగేడి క్రియలు అంటే ఎరుకచే జరిగేడి క్రియలని, ఆత్మతో ప్రకృతికి సంబంధం లేదు అంటే అది పరిపూర్ణం అని అర్థం. వ్యాఖ్యాత లేకుండా ఇదేట తెలుస్తుంది మరి? గురు సూచన చూపించినవాడు, సూపు ఇచ్చినవాడు, ఆ సూపుతో నీకు చెప్తేనే కదా తెలుస్తుంది. కనుక కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఈ రీతిన ఈ 5 కారణాల గురించి చాటింపు చేయుట వలన 5 ప్రసిద్ధి పొందింది. ఏమని చాటింపు వేశారంటే, చాటింపు వేసిన వాళ్ళు బాగానే వేసినారు. ఆత్మనందునేకమాకాశముదయించే అందున అప్పు అదే ఏమంది వాయువు పుట్టే, అది పుట్టే, ఇది పుట్టే అంటే వాళ్ళు కరెక్ట్ గానే వేసాడు. అని మనం అర్థం చేసుకునే గురువులు ఉండే వ్యాపారం చేసేసిన. ఆకాశం అందు ఏదైనా పుడుతుంది, ఆకాశం శూన్యం కదా. అవును. మరి ఆకాశానికి అతీతంగా ఉండేటువంటి పరిపూర్ణంలో ఆకాశం లేనిది కదా. అవును. ఏం పుడుతుంది దాంట్లో? అది ఇక్కడ అర్థం. ఆత్మతో వాటికి సంబంధం ఏర్పరచకూడదు అంటే పరిపూర్ణంతో ప్రకృతికి సంబంధం ఏర్పాటు చేసుకోబాకండి. దీనివల్ల అది తెలుస్తుంది కాదు, అది తెలిస్తే ఇది లేదని తెలుస్తుంది. అది లెక్క, అట్ట లెక్క. సాంఖ్యం అంటే ఇది లెక్క. అట్లా గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పారు జ్ఞానంతోనే పరిపూర్ణాన్ని చూడాలన్నారు, నిజమే. ఏమని చూడాలా? ఈరోజు కనరా అనేది కదా సూచన. ఏమని చూడాలా? అందులో ఇది లేదని చూడాలా. ఉదాహరణకు చెప్తున్నా చూడండి, నా పిడికిల్లో ఏమి లేదండి, పిడికిలు బిగించానండి, ఇప్పుడు తెరిచి చూపించానండి. ఏం చూపించినాను చెప్పండి? ఏమి లేనిది అదే సూచన. బాగుందండి. పిడికిడి తెరవటం, పిడికిడి ముయ్యటం మంచి సూచన, బాగుందండి. అంతేగాని ఏదో ఉంది అని మధ్య పెట్టేది వ్యాపారం. అది గుర్తింపు కోసం కానీ పేరు కోసం కానీ చేసే వ్యాపారం. అచల పరిపూర్ణ ప్రభు అది ఎప్పుడు వ్యాపారం కాకూడదు. చూడండి, కాబట్టి ఈ 5 కోణములను నీవు కూడా తెలుసుకుంటే నీకు కూడా మేలు కలుగుతుందని మళ్ళీ సాంఖ్యాన్ని తీసుకొని వస్తాను. ఎందుకు తెలుసా? చూడండి, మీరు జ్ఞాన చింతామణి అండి. మరి జ్ఞాన చింతామణి అయిన కావూరు నాగేశ్వర ప్రసాద్ ఇంత స్పష్టంగా ప్రశ్నించి ఆయన నా చేతిలో ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. పోన్లే, పూజారి వెంకటేశం మీ చేతిలో ఉంటే అయ్యో ఇప్పుడు ఇబ్బంది పడబాకండి. పూజారి వెంకటేశం స్పష్టంగా సద్గురు సూచన ఎరిగి నీకు చెప్పేటువంటి ఆయన నీ చేతిలో ఉన్నాడు కదా. ఇప్పుడు నీకు అడిగిందని చెప్తున్నట్లేదా? ఓకే, చెప్పండి పని. జ్ఞాన చింతామణి అయిన సద్గురు స్వరూపం పూజారి వెంకటేశం నీ చేతిలో ఉంటే నీవి కారణములను ఇంకొకరి వలన తెలుసుకోవాల్సిన అవకాశం ఏముంది నాయన? కదా నీకు. మరి మనం అద్దం ముందు పెట్టుకుంటే, అద్దాన్ని ముందు పెట్టుకుంటే, అరే నీకు కొంచెం ఆ బొట్టు సరి పెట్టుకో, ఇంకోటి చెప్పాలి నీకు. నీకు అర్థం అయ్యా బాబు, కనపడుతుంది, నీకే కనపడుతుంది. అర్థమయ్యా బాబు, నువ్వు నా మనసులో వచ్చి కూర్చున్నావు కదా, నేను నీ మనసులో వచ్చి కూర్చున్నాను కదా. అవును, మన ఇద్దరు మనసు ఒకటే కదా. ఇప్పుడు అర్థం ప్రాసెస్ ఇది. అంతే గురుగారు. హృదయం అర్థమని పగిలితే అత కదా, దాన్ని పగలగొడతా కదా నేను నీకు. కాదండి, నేను నీ మనసులో వచ్చి కూర్చున్నాను కదా, మీరు ఏమడిగితే చెప్తున్నాను కదా.
మీకు ఇంకొకరి దగ్గర తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది కృష్ణ పరమాత్మ చెప్పిందండి. లేదు. కాబట్టి చూసుకోండి, ఇప్పుడు అర్థం స్పష్టంగా కనిపిస్తా ఉండేటప్పుడు ఏమండి నేను అర్థంలో బాగున్నానా లేదా అని పక్కన అడగాలి నన్ను. లేదు. కాబట్టి నా భక్తులు ఏ హేతువుతో నా వైపు చూస్తారో నేను కూడా ఆ వైపు అతనికి అదే రూపంలో కనిపిస్తాను. మీరు నన్ను ఏ ప్రయోజనం ఆశించి మీరు నన్ను చేరారో దాన్నే చెప్తా. నువ్వు సమాజంలో గుర్తింపు కోసం నా దగ్గరకు వస్తా సమాజం అంతా ఇల్లు నా దగ్గర రాబాకు. బాగుంది, చక్కని సూచన చేశారు గురుగారు. వాళ్ళ భక్తవత్సలత గల ప్రభువునైన నేను నీ చేతిలో కీలు బొమ్మలాగా ఉన్నాను కదా, నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఆన్సర్ ఇస్తాను కదా అని ఇంత చక్కని సూచన ప్రేమావేశంకు లోనై శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు కూడా ఇట్టే చెప్పిండంట. అదంటే మన ముందు మన నలుపుని చూసుకోవాలి ఎప్పటికప్పుడు. అంత స్పష్టంగా చెప్పేటప్పటికి అర్జునుడు ఆనందం తట్టుకోలేకపోయినాడు. అతను పూర్తిగా తను తాను మర్చిపోయినాడు. తానే పరిపూర్ణుడుగా అపరోక్షత చెందాడు. సూర్యుడి కంటే సూర్యకిరణం వేరా? అంతే, సూర్యుడి కంటే సూర్యకిరణం వేరు కాదు. ఆ విధంగా ఆ అర్జునుడి మధ్యలో ఉండే ఆ మనోభావం అనే మాయ తెర తొలగిపోయింది. తానే పరిపూర్ణుడుగా ప్రత్యక్షంగా తెలుసుకునేన్నాడు. అంతటి సమర్థుడు సద్గురువు కాబట్టి అంతటి సమర్థుడు సద్గురువు కాబట్టి ఇట్టి స్థితిలో తాను పూర్వం వలె సుఖ సాగరమును మునుగుతున్న అర్జునుడిని బయటకు లాగేదానికి వెంటనే ముందుకు సాగాడు. అంటే నాకు తెలిసిపోయింది అనేటటువంటి భావన వ్యక్తికి పనికిరాదండి. పరిపూర్ణం ఇట్టాంటిదని ఇప్పుడు మీకు అర్థమైతా ఉంది, కానీ అర్థమైన వాడు ఆడ ఉండకూడదండి. లేడండి. ఆ సమయంలో పెద్దదైన ఈ సౌఖ్య తరంగము అర్జునుడి పోలిన గొప్ప గొప్ప ధీరులు వీరులు కూడా తమ బుద్ధి సహితంగా మునిగిపోవునంత గొప్పదేది. కానీ భగవానుడు ఆ సౌఖ్యపు వరదను కూడా అడ్డగించి ఇట్లా చెప్పడం స్టార్ట్ చేశాడు. ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, నాగేశ్వర ప్రసాద్ అని మర్చిపోయి ఇంకా అది వచ్చిన అది ఇప్పుడు నువ్వు పరిపూర్ణుడు కదా, నాగేశ్వర ప్రసాద్ ని మర్చిపోయినావంటేనే నువ్వు పరిపూర్ణుడు. అదేనండి, ఇది సూచన. అప్పుడు అక్కడ వేరే వాడు ఉండడు, ఇంకా ఉండడండి. అవును, నాగేశ్వర ప్రసాద్ ని మర్చిపోతే పూజారి వెంకటేశ్వర మిగులుతాడా? లేదు. అదే పరిపూర్ణత. అది బాగుంది. కాబట్టి అప్పుడు అర్జునుడు నిట్టూర్చి తల వంచి ఇదేది ఇవ్వడు లేదా, ఇదేట పరిపూర్ణం, ఇది కన్ఫ్యూజ్. మళ్ళీ అటు పిమ్మట అతడు మళ్ళీ అడిగాడు, అయ్యా మీరు నేను మీకు దగ్గరగా ఉన్నాను, మీరు నాకు భిన్నంగా ఉండారని స్పష్టంగా తెలుస్తా ఉంది, పరిపూర్ణం మాత్రం ఉంది, మనం ఏమంటారు ఏందండి? కాబట్టి నేను పూర్తిగా సమరసత్వం పొందాలని అనుకుంటా ఉండా. మన ఇద్దరు ఒకటే అనే విషయం నాకు ఇంకా తెలియదు. చెప్పి నిన్న మహాభారతి అడిగింది కూడా ఇదే. మహాభారతి నాకు స్పష్టంగా అర్థమైతా ఉందండి, పరిపూర్ణం అంటే అది నీకు అర్థమయ్యేది కాదు, అందులో నువ్వు లేవని ఇంకా తెలియదు నీకు అది విషయం. కాబట్టి నాకు ఇటు స్థితి లభించినప్పుడు నాతో మీరు ప్రేమపూర్వకంగా వినోదములు ఆడకుండా, జోక్ చేయకుండా, నాకు మీరు హాయిగా సంతోషంగా మాట్లాడకుండా మీరేం చేస్తున్నారు, అప్పుడప్పుడు నా జీవ దశను నా జ్ఞప్తికి తెస్తారే అంటే అర్థమైంది. మళ్ళీ చెప్తారు, కావూరు నాగేశ్వర ప్రసాద్ మర్చిపో అని చెప్తారంటే ఇప్పుడు ఉన్నాడనే. అట్లా ఈ భలే ఉన్నది వీళ్ళిద్దరు సంవాదం, చూసారా? నాగేశ్వర ప్రసాద్ గారు నాగేశ్వర ప్రసాద్ మర్చిపోవాయా అని చెప్పా, పరిపూర్ణాన్ని మర్చిపోమని చెప్పలే. నువ్వు పరిపూర్ణుడే, నాగేశ్వర ప్రసాద్ ని మర్చిపోమని చెప్తా. మీరేం అడుగుతున్నారు? నాగేశ్వర ప్రసాద్ ఎక్కడున్నాడండి మర్చిపోయేదానికి అని అడగాలి. నాగేశ్వర ప్రసాద్ మర్చిపోతే మిగిలేదే ఉంది, అట్లా ఉండేదే ఉంటది. అంతే, అట్లా సూచన అంతే. కాబట్టి మనకు సమయం కూడా అయిపోయింది అనమాట. ఆ తర్వాత ఇంత అద్భుతమైనటువంటి సూచనలంతా రేపు కూడా జరుగుతుందండి, కొనసాగుతుంది. అటువంటి పరిపూర్ణ సూచన పూర్తిగా చేసిన తర్వాత లేని సాంఖ్యం మొదలెడతాడు మళ్ళీ. కాబట్టి ఇంకొన్ని పరిపూర్ణ సూచనలను మనం తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి వివరంగా. లేనిది లేదు లేదు,
ఉన్నది లేకపోవుటలేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. సర్వకర్మల సిద్ధికి కారణములందుగలవని తెలియుము, సాంఖ్యశాస్త్రము తెలిపిన వీటిని నా నుండి తెలుసుకొనుము. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరఫున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా. అయమేవ సద్యో ముక్తిః అన్యథా భ్రమకారణో